సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలు సంక్షేమం ఆరోగ్యం తమ బాధ్యతగా సంస్థ భావిస్తుందని ఆజీవన్ SO2 GM చంద్రశేఖర్ తెలిపారు. ఆజీవన్ పరిధిలోని సింగరేణి ప్రభావిత గ్రామం సింగిరెడ్డిపల్లిలో ఆజీవన్ సింగరేణి ఏరియా ఆసుపత్రి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సింగిరెడ్డిపల్లిలోని గ్రామ ప్రజలకు సీజనల్ వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలతో పాటు జ్వరం, జలుబు, బీపీ, షుగర్ తదితర ఆరోగ్య పరీక్షలను చేపట్టి వారికి అవసరమైన మందులను అందజేశారు. సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు సూచనలు చేశారు. ఈ సందర్భంగా SO2 GM మాట్లాడుతూ సింగిరెడ్డిపల్లి గ్రామం కొంత భాగం సింగరేణి ఓసి కింద పోగా వారిని మరో చోటుకి తరలించడం జరిగిందని, మిగతా వారికి కూడా కొత్తగా స్థలం కేటాయించి మార్చడం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థ ప్రభావిత గ్రామాల అభివృద్ధితో పాటు వారి సంక్షేమం ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. మూలంగా ఈ గ్రామం షిఫ్ట్ చేయబడుతుంది. మ్యాక్సిమం ఒక 90% గ్రామము షిఫ్ట్ అయిపోయింది రోడ్డు అవతల వైపు. ఇంకా కొంత ఒక 10% మాత్రమే మిగిలిపోయింది. సో ఇప్పుడు ఈ ఒక వైద్య శిబిరం అనేది సింగరేణి యొక్క బాధ్యతగా స్వీకరించి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి క్యాంప్స్ పెట్టడం వల్ల మేము విలేజర్స్కి ఏం సహాయం చేయట్లేదు, ఇది ఒక బాధ్యతగా మేము స్వీకరించి చేస్తున్నాము. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విలేజ్ షిఫ్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయమే. మీకు మళ్ళీ కొత్త విలేజ్, కొత్త ప్రాంతంలో పాత విలేజ్లో ఏది ఇంత సౌకర్యంగా ఉన్నారో అంతకన్నా మెరుగైనటువంటి వసతులతో మీరు అక్కడ ఉండాలి. మళ్ళీ రీహాబిలిటేషన్ కావాలనేటువంటిది యొక్క మంచి ఉద్దేశం కంపెనీకి ఉంటుంది. అది కంపెనీ యొక్క బాధ్యత కూడా. అందులో భాగంగానే మీకు ఎలాంటి సమస్యలున్నా అది తీర్చడానికి మన కంపెనీ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ముందుంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అయితేనేమి, తర్వాత DMFT ఫండ్ ద్వారా అయితేనేమి నిధులు సమకూరుస్తూ ఉంది. వాటిని సరైన మార్గంలో వినియోగించుకుంటే కనుక మీరు పాత ఊరు నుంచి కొత్త ఊరికి వచ్చినటువంటి బాధ ఏమాత్రం లేకుండా అన్ని సౌకర్యాలు, అంతకన్నా బెటర్ సౌకర్యాలు ఇప్పుడు చూస్తున్నాం. పాత విలేజ్లో చిన్న చిన్న పెంకుటిల్లు ఉండేటివి, కొత్త దగ్గర మంచి మంచి బిల్డింగ్స్ వస్తున్నాయి. ఇంకా అక్కడ ఇంకా అన్ని సదుపాయాలు, వాటర్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, బోర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా కల్పించడానికి సింగరేణి యాజమాన్యం ఎప్పుడు కూడా ముందుంటుంది. ఈ కార్యక్రమంలో ఏజెంట్ చిలక శ్రీనివాస్, సర్పంచ్ జూల శ్రీనివాస్, డాక్టర్ కారం పద్మ, సంక్షేమ అధికారులు శ్రీనివాస్, రవీందర్, శ్రీనివాస్, వేణు, సాంబశివారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014.